రాజ్యసభ ఎన్నికల్లో చంద్రబాబు చేయాలనుకున్న కుట్రలు కుతంత్రాలు ఫలించలేదా? కోట్ల రూపాయలు కుమ్మరించి అధికార పక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనుకున్న చంద్రబాబు పాచిక పారలేదా? టీడీపీ అభ్యర్థిని బరిలోకి దింపితే సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఓటు వేయరని భయపడ్డారా? బలం లేకపోయినా బరిలోకి దిగుతామని ఎందుకు లీగులు ఇచ్చారు? చివరి నిమిషంలో పోటీ నుంచి ఎందుకు వెనక్కి తగ్గారు? నిన్నటిదాకా పోటీకి సిద్ధమంటూ బీరాలు పలికిన నోళ్లిప్పుడు మూతపడ్డాయి. రాజ్యసభ ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకుంది. రాజ్యసభకు తమ పార్టీ నుంచి పోటీ పెట్టాలని భావించిన పచ్చ పార్టీ అధినేత చంద్రబాబుకు తత్వం బోధపడిందో లేక వాస్తవం గుర్తెరిగారో కానీ వెనక్కు తగ్గారు. ఎన్నికల వరకు వెళితే అబాసుపాలవటం తప్పదనే భయంతో ముందే వైఎస్ఆర్సీపీ బలం ముందు తల ఉంచారు. బలం లేకపోయినా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా రాజ్యసభలో తమ పార్టీ అభ్యర్థిని నిలపాలని నిన్నటి వరకు చంద్రబాబు చాలా ప్రయత్నాలే చేశారు. అయితే తన కుట్రలు కుతంత్రాలు ఫలించవని ముందే అర్థమైపోయింది. అది కాక ఓటు కోట్లు వెచ్చిస్తే తెలంగాణలో ఎదురైనట్లుగా చేదనుభవం ఇక్కడ కూడా తప్పదనే భయం పచ్చ పార్టీ అధినేతను వెంటాడినట్లుగా ఉంది. పక్క పార్టీల ఎమ్మెల్యేల సంగతి అటుంచితే సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఓటేస్తారో లేదోనన్న భయం చంద్రబాబును వెంటాడింది. చేసేది లేక చివరి నిమిషంలో తాము రాజ్యసభ ఎన్నికల నుంచి వెనక్కి తగ్గుతున్నట్లుగా చంద్రబాబు ప్రకటించుకున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఒక అభ్యర్థి విజయం సాధించాలంటే 44 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినా చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ 4 పార్టీకి దూరమయ్యారు. రాజకీయ లబ్ధి పొందాలని చూసిన గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. దీంతో ఇప్పుడు టీడీపీకున్నది 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. సగం బలం కూడా లేకపోయినా మనం కూడా రాజ్యసభ ఎన్నికల బరిలో దిగుదామంటూ టీడీపీ నాయకులకు చంద్రబాబు సంకేతాలు పంపారు. వర్ల రామయ్యను అభ్యర్థిగా రంగంలోకి దింపుతామని లీకులిచ్చారు. అలా కాదనుకుంటే టీడీపీ బీజేపీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీలో ఉన్న చంద్రబాబు కోవర్టును బరిలో నిలపాలని పావులు కదిపారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతో రాయబారాలకు తమ మనుషులను రంగంలోకి దింపారు. ఒక్కో ఎమ్మెల్యేకి 5 కోట్లు ఇవ్వటానికి బేరసారాలు మొదలు పెట్టారని ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు ప్రలోభాలకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు లొంగలేదు. చంద్రబాబు రాయబారులను చెప్పుతో కొట్టినట్లుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ప్రలోభాలను తిప్పికొట్టారు. తమకు సీటు రాకపోయినా సీఎం జగన్ వెంటే నడుస్తామని ముఖం మీదే చెప్పారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తనకు అనుకూలమైన వాతావరణం కనిపించకపోవడంతో చివరకు చంద్రబాబు పోటీ నుంచి వెనక్కు తగ్గారు. బలం లేకుండా అభ్యర్థిని బరిలోకి దింపితే ఓటమి తప్పదని, ఈ దెబ్బ వచ్చే ఎన్నికలపై పడితే వచ్చే 1-2 స్థానాలు కూడా కోల్పోవాల్సి వస్తుందని భయపడ్డారు. ఇది మాత్రమే కాదు, తాను నిలబెట్టిన అభ్యర్థికి టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఓటు వేయరనే భయం వెంటాడింది. ఇలాంటి పరిస్థితుల్లో నవ్వుల పాలు కావటం కంటే పోటీకి దూరంగా ఉండటమే మంచిదని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద టీడీపీ స్థాపించిన 40 ఏళ్ల తర్వాత తొలిసారి రాజ్యసభలో తన ఉనికిని కోల్పోయింది. వైఎస్ఆర్సీపీ బలాన్ని చూసి తట్టుకోలేక చంద్రబాబు ముందే తోక ముడిచారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.